నేనైతే హైప్తో పోయేలాగే ఉన్నాను నిజంగా. ఎందుకంటే ఆల్మోస్ట్ మరికొన్ని గంటల్లో మనకైతే పెద్దిగాడి ఆగమనం అయితే జరగబోతుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడే జస్ట్ కొన్ని నిమిషాల ముందు మనకు రామ్ చరణ్ గారు కూడా ఒక స్టోరీ పెట్టడం జరిగింది. మన గద పట్టుకొని హనుమంతుడి గద ఉంటుంది కదా, అది స్టోరీలో పెట్టి సీ యూ టుమారో అని పెట్టాడు. దాని అర్థం ఏంటి అంటే రేపు ఇంకా ఓచకోత, అంతే, ఫిక్స్ అయిపోండి. టీజర్ దాని మీద ఉన్న హైప్ మామూలుగా లేదు గైస్. ఈవెన్ న్యూట్రల్ పేజెస్లో, ఇప్పుడు జనరల్గా వచ్చే మీమ్ పేజెస్లో, ఇందులో కూడా రకరకాలుగా రాస్తున్నారు, రకరకాలుగా వెయిట్ చేస్తున్నారు అనమాట. ఇది ఏందో జస్ట్ ఫ్యాన్స్ ఏదో హైప్ ఎక్కించుకుంటున్నారు అట్లా కాదు, అలా అయితే నేను చెప్పను అసలు కనీసం. బట్ వేరే పేజెస్, వేరే న్యూట్రల్ పేజెస్ వాళ్ళు కూడా చెప్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ కాంబినేషనే స్టార్టింగ్ నుంచి ఆ హైప్ తీసుకొచ్చింది. బుచ్చిబాబు రామ్ చరణ్ గారి కాంబినేషన్ ఏదైతే ఉందో, సో చాలా బాగా సెట్ అయ్యింది. అందరూ కూడా నచ్చే విధంగా ఉంది ఆ కాంబినేషన్. ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చిందో ఆ రోజు నుంచే ఈ సినిమా మీద హైప్ అయితే అలా పెరుగుతూ ఉంది. బుచ్చిబాబు 2 సాంగ్స్ రిలీజ్ చేయించాడు. ఆ 2 సాంగ్స్ కూడా అద్భుతంగా హిట్ అయినాయి. నేను కొత్తగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు గ్లిమ్స్ అనేది కూడా మన లాస్ట్ ఇయర్ వచ్చింది, అది కూడా ఎంతో బాగా హిట్ అయింది. ఇప్పుడు మనకి టీజరు ఇందులో కంప్లీట్గా మనకి స్టోరీలోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తారనమాట. సో ఏంటి మెయిన్ క్యారెక్టర్ ఏంటి, సో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి, సో క్యారెక్టర్ ఆర్టిస్టులు ఏంటి, ఇవన్నీ కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తారు. ఎడిషనల్ బోనస్ పాయింట్ ఏంటంటే లాస్ట్ 5 seconds ఆ షాట్ ఏదైతే ఉంటుందో, ఎగురుతాయి ఫ్యూజులు, రెడీగా ఉండండి. ఆల్రెడీ నేను కొన్ని దగ్గర చూసాను, అంటే కొంచెం బ్లర్గా కనిపించింది కానీ బట్ వర్త్ అని చెప్తాను నేను. వెయిట్ చేయండి, మరి కొన్ని గంటల్లో రాబోతుంది. సో ఇదంతా ఒకంత పక్కన పెడితే రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఒకవైపున చాలా గట్టిగా జరుగుతున్నాయి. మన వాళ్ళు కామన్ డీపీలు మనకు రివీల్ చేస్తున్నారు, ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. చాలా దగ్గరలో అన్నదాన శిబిరాలు, రక్తదాన శిబిరాలు ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నారు. సో తెలిసిందే కదా, రామ్ చరణ్ గారి బర్త్డే అనగానే మనందరికి ఒక టీం ఉంటుందండి. సో ఈసీఎఫ్ అని చెప్పి, అదేంటంటే ఒక కమిటీ లాగా ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఒక్కొక్క టీం మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే దగ్గరలో ఉండే అనాథాశ్రమాలకి, ఓల్డ్ ఏజ్ హోమ్ ఇలాంటివి ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి కొంచెం ఆ సేవా దృక్పథంతో సోషల్ యాక్టివిటీ అని చేయడం జరుగుతుంది. వేరే హీరోలు ఎవరు చేస్తారో లేదో నాకు తెలియదు కానండి, బట్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా చేస్తారు ప్రతి బర్త్డేకి. నేను చాలా సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఈవెన్ కొంతమంది వదిలేస్తారు, ఎందుకు మనకేం వస్తుంది, రూపాయి రాదు కదా అని చెప్పి. బట్ అసలు ఎలాంటి గివప్ ఇవ్వకుండా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మాత్రం హానెస్టీగా పనిచేస్తా ఏదైతే సర్వీస్ ఉంటుందో చాలామందికి ప్రొవైడ్ చేస్తున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి అలాంటి వాళ్ళందరికీ. ఇంకో విషయం గైస్, మీరు వీలైనంత వరకు ఈ వీడియో కిందన హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ అని రాయాల్సిందే. మీరు రాయండి, అది మినిమం ఆ కౌంట్ పెరగాలి మనకి. నాకు తెలిసి నేను ఇంకా ఇదే పనిలో ఉంటాను ఈరోజు రేపు. ప్రతి గంటకి, ప్రతి 2 గంటలకు ఒక వీడియో అయితే పడిపోద్ది. మీ ఇష్టం, నేను అప్డేట్లు ఇస్తూనే ఉంటాను, మీరు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.